నేను పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడడం తప్పు అంటున్నారు. నేనేదో జనసేన పార్టీ కార్యకర్తలాగా నన్ను డిక్లేర్ చేస్తున్నారు. మీరు ఒక్కటి చెప్పండి, దేశం మొత్తం మీద ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయం మీద హిందువుల్ని ఊచకొత కోస్తూ ఉంటే ఏ ఒక్క నాయకుడైనా సరే మాట్లాడుతున్నారా? ఒక పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడు అంతే. బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయం అతి తొందరలో భారతదేశంలో జరగబోతుంది. ఆల్రెడీ ప్రెసెంట్ జరుగుతున్నాయి కూడా కొన్ని రాష్ట్రాల్లో. ఈవెన్ హైదరాబాద్లో మొన్నటికి మొన్న మన ఆంధ్రప్రదేశ్లో కూడా అయ్యప్ప స్వామి ఊరేగింపు జరగకూడదని చెప్పేసి ఒక 400-500 మంది ముస్లిమ్స్ వెంటనే అప్పటికప్పుడు అక్కడ రీచ్ అయిపోయి ఆ ఊరేగింపుని అప్పటితో ఆపేశారు. సో ఇది ఎలా జరుగుతుంది ఏంటి, దీని గురించి మాట్లాడే నాయకుడు ఎవడూ లేడు. నోరు మూసుకొని సొంత స్వార్థాలు చూసుకునే రాజకీయ నాయకుల వెనకాల ఎవరూ తిరగండి. నేను ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరికీ చెప్తున్నా, దేశం బాగుంటే ప్రతి ఒక్కడు, ప్రతి ఊరు, ప్రతి ఇల్లు కూడా బాగుంటుంది. సో దేశం కోసం బ్రతకండి. ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాల్సింది, మన దేశం, మన భారతదేశం అంటూ మనకంటూ ఉంటే అప్పుడు ఏదైనా చేయొచ్చు. మనకు నచ్చిన నాయకుడితో మనం తిరగచ్చు. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం పాకి హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు. అక్కడ వాళ్ళ రక్తాలు దారపోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన ప్రభుత్వం స్థాపించలేకపోయింది. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడారు.